నిరంకుశ నిజాం పాలకుల నుంచి విముక్తితో తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రాన్ని కల్పించిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దే అన్నారు పరిగి డీఎస్పీ శ్రీనివాస్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో వికారాబాద్ జిల్లా పరిగి యూనిట్ రన్ను నిర్వహించారు పోలీసులు. పరిగి పోలీస్ స్టేషన్ నుండి అమరవీరుల చౌరస్తా గాంధీ చౌక్ మీదుగా 2K రన్ కొనసాగింది. దేశ ఐక్యతను కాపాడిన వల్లభాయ్ పటేల్ మహోన్నత వ్యక్తి అన్నారు. దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు డీఎస్పీ శ్రీనివాస్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా రాజులు కానీ ఆస్థానాలు కానీ సంస్థానాలన్నీ వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తితో వాళ్ళే పరిపాలించుకుంటాం, మేము భారతదేశంలో కలవము అని చెప్పేసి సపరేట్గా ఉన్న క్రమంలో ఇట్లా ఉంటే మన దేశానికి ప్రాబ్లం అవుతుంది, మన యూనిటీ దెబ్బతింటుంది అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనమై మనము అందరం ఒకటిగా ఉంటేనే, ఐకమత్యంగా ఉంటేనే మనము శత్రు దేశాల నుంచి కానీ ఇతర వాటి నుంచి కానీ రక్షించుకోగలుగుతాం అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యంగా అప్పుడు నిరంకుశ పాలనలో ఉండేది. ఆ తర్వాత కూడా వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు కలవడానికి ఇష్టపడకపోవడంతో ఆపరేషన్ పోలో అని చెప్పి ఒక ఆపరేషన్ ద్వారా దాన్ని కూడా భారతదేశంలో కలిపి నిజమైన స్వాతంత్రం తెలంగాణకు ఆ రోజు వచ్చే విధంగా కృషి చేసి మనందరినీ భారతీయులుగా నిలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మనము జీవిత అవసరం ఉన్నది.